ఓకే. ఇప్పుడు ఈ ఈ ఈ టాపిక్‌లో ఈ క్లాసులో ఇక్కడ యూసేజ్ ఆఫ్ ద ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. అంటే యాక్చువల్గా ఇదేంటంటే యాప్టిట్యూడ్స్ క్వాంట్లో మనకి చాలా యూస్ఫుల్ ఫార్ములా అనమాట. ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఎక్కడెక్కడ యూస్ చేస్తాం అంటే ఇవి చాలా స్పీడ్గా అంటే స్పీడ్గా ఎలా చేయాలో అనే టాపిక్ని ఇస్తాం. ఇలాంటి ఈ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏబి బై 100 అనేది టూ వెరైటీస్కి యూజ్ చేస్తాం. ఒకటి డిస్కౌంట్ ప్రాబ్లమ్స్లో, అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్లో. ఓకే, ఫస్ట్ ఈ డిస్కౌంట్ ప్రాబ్లంలో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది మనం చూస్తే ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్కౌంట్ ప్రాబ్లము ఇలా ఇచ్చాడు అనుకోండి. ఒక షాప్లో లెటర్స్ ద షాప్ ఐటమ్ ఆఫ్ అంటే ఒక ఐటెం మీద 50% ప్లస్ 30% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక 100 రూపీస్ ఐటెం మీద 50% ప్లస్ 30%. అంటే జనరల్గా మనం 50% 30% అంటే మనం మామూలుగా 50 ప్లస్ 30 80% మీద చేస్తే ఏమవుతుంది మనకి అంటే 100 మీద 80% అంటే 20 రూపీస్కి వస్తుంది ఐటెం. బట్ దట్ ఈస్ రాంగ్. సో ఇప్పుడు ఆ కేసులో ఏం తీసుకెళ్ళాలి, క్యాలిక్యులేట్ చేయాలంటే లెట్ ఏ ఏమో 50%, బి ఏమో 30%. సో ఇప్పుడు దాని ఫార్ములా అప్లై చేస్తాం. -50 ప్లస్ -30 ప్లస్ -50 ఇంటూ -30 బై 100. అంటే ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేస్తాం కదా మనం. ఇప్పుడు దాని ఈ ఫార్ములా ఇంపార్టెన్స్ చేస్తున్నాం. ఏ ప్లస్ బి ప్లస్ ఏబి ఇంటూ 100. ఇక్కడ ప్లస్లు ఉన్నప్పుడు మనం ఇక్కడ మైనస్లు ఎందుకు తీసుకున్నాము ఇక్కడ చూడండి. -50 -30 -50 ఇంటూ -30. ఇక్కడ మైనస్ ఎందుకు తీసుకున్నాం, ఇది డిస్కౌంట్ కాబట్టి మైనస్లు తీసుకున్నాం. అదే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ప్లస్ తీసుకున్నది ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్లో మనం చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఏమైంది, -80 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. సో 1500 ఇక్కడ 1500 క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. అంటే మనకి ఈ 100 క్యాన్సిల్ అయిపోయి 1500 అంటే ఇక్కడ 1500 వస్తుంది. అది క్యాన్సిల్ అయిపోతే 15 మిగులుతుంది. అంటే 15 అంటే -80 ప్లస్ అంటే యాక్చువల్గా ఇక్కడ 1500 అనమాట. ఇది యాక్చువల్గా 1500. ఇప్పుడు ఆ 2 క్యాన్సిల్ అయిపోయి 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయి -80 ప్లస్ 15 మిగులుతుంది. అంటే ఆన్సర్ ఎంత -65%. అంటే 65% డిస్కౌంట్ వస్తుంది. ఇందాక మనకి 2 ఏ ప్లస్ బి అని యాడ్ చేస్తాం అనుకోండి 80% డిస్కౌంట్, రాంగ్ అది. సో ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తే -65% వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏమవుతుంది 65% ఆఫ్ ద ఐటమ్ కాస్ట్ 100 అంటే మనకి 35 రూపీస్కి వస్తుంది. ఇది ఆన్సర్. సో ఓకేనా. ఇప్పుడు ఎలా చేసి చూసారు కదా. ఈ ఫార్ములాని అప్లికేషన్స్ ఏంటి 2 రకాలుగా యూజ్ చేయొచ్చు. ఒక డిస్కౌంట్ ప్రాబ్లమ్స్లోని, అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్లో వస్తుంది. డిస్కౌంట్ ప్రాబ్లంలో ప్రాబ్లం లాగా అంటే 2 రకాల డిస్కౌంట్లు ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు మనం ఎలా చేయాలనే దాని గురించి ఇది చేసాం. డిస్కౌంట్లు కాబట్టి మైనస్లు వేస్తాం. ఓకే, సో ఇది వచ్చింది. ఇప్పుడు అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్లస్లు తీసుకోవాలి. ఎందుకు ప్లస్లు తీసుకోవాలి చూద్దాం. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఏమో ఒక 10,000 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అలాగే టర్మ్స్ 2 ఇయర్స్కి ఇచ్చాడు. అదే టైం అనమాట 2 ఇయర్స్. అలాగే ఇంట్రెస్ట్ 12% ఇచ్చాడు. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఇస్తే అంటే 2 ఇయర్స్ తర్వాత అమౌంట్ ఎంత అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ 12, సెకండ్ ఇయర్ కూడా 12 ఏ ఈజ్ ఈక్వల్ 12. ఇప్పుడు మన ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏబి బై 100. అంటే 12 ప్లస్ 12 డివైడ్ బై 24/100. అంటే మనకి ఎంత అవుతుంది 24/100 ఏం 0.24, ఇక్కడ 24 అంటే 24.24% ఆఫ్ 10,000. అది 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు అలా కాకుండా ఈ టర్మ్లో 2 ఇయర్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఇయర్ ఏమో 12. ఇప్పుడు చూడండి సెకండ్ ఇయర్ బి ఏమో 14 ఇచ్చాడు అనుకోండి. అప్పుడు +12 + 14 +12 ఇంటూ +14/100. అంటే మనకి ఏమవుతుంది 26 ప్లస్ ఇది 12 ఇంటూ 14 ఏమవుతుంది 168. అంటే 1.68%. అంటే టోటల్గా 27.68%. సో 10,000 మీద అంత పర్సెంటేజ్ వస్తుంది అనమాట. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇది చాలా స్పీడ్గా ఈ విధంగా మనం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.